యువరాణి దేవసేనకి యుక్త వయసు వచ్చింది. ఆమెకు వివాహం చేయాలని అనుకున్నారు రాజుగారు. యువరాణి కూడా సరేనన్నది. కానీ తండ్రిని చిత్రమైన కోరిక ఒకటి కోరింది. ఈ రోజు నుంచి నేను ఎవ్వరితోటి మాట్లాడను, పూర్తిగా మౌనం పాటిస్తాను. నా ఈ మౌనవ్రతాన్ని ఎవరైతే భంగం చేస్తారో ఆ వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను అని. రాజుగారు సరేనని ఆ సంగతిని దేశాలా చాటించారు. రాకుమారి అందచందాల గురించి విన్న యువకులు ఎందరెందరో వచ్చి ఆమె మౌనవ్రతాన్ని భంగపరచాలని ప్రయత్నించారు. వారిలో ఎందరో అందగాళ్ళు, వీరులు, శూరులు అయిన యువరాజులు ఉన్నారు. కానీ ఎవ్వరికీ ఆ భాగ్యం దక్కలేదు. రోజులు గడిచిపోతున్న కొద్దీ రాజుగారికి బెంగ పట్టుకున్నది. ఇంక నా కుమార్తెకు వివాహం జరగదేమో అని. ఆ సమయంలో యువకుడు ఒకడు వచ్చాడు సభలోకి. అతడి శరీరం బలంగా కండలు తిరిగి ఉన్నది. చూసేందుకు ఇతనెవరో యోధుడు అనే అనిపిస్తున్నది. కానీ అతని దుస్తులు మాత్రం ఇతనొక పేదవాడు అని తెలియజేస్తున్నాయి. ఆ యువకుడు నేరుగా మహారాజు దగ్గరకు వచ్చి నమస్కరిస్తూ, మహారాజా, యువరాణి వారు కొంతకాలం క్రితం వేటకు వచ్చినప్పుడు అతి సామాన్యుడిని అయిన నన్ను వివాహం చేసుకున్నారు. అయితే నా పేదరికం కారణంగా ఆ విషయాన్ని మీకు చెప్పలేక ఇలా మౌనవ్రతం అంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు అన్నాడు. రాజుగారు సభలోనే ఒక ప్రక్కగా కూర్చున్న దేవసేన వైపు చూశారు. ఆమె కాదు అన్నట్టుగా తల ఊపింది. అంతలోనే యువకుడు ఒక ఉంగరాన్ని తీసి చూపుతూ, మా ప్రేమకు గుర్తుగా ఆమె నాకు ఇచ్చిన ఉంగరం ఇదిగోండి అన్నాడు. వెంటనే దేవసేన ఆవేశంగా, అంతా అబద్ధం, ఇతను ఎవరో నాకు తెలియదు, ఆ ఉంగరం నాది కాదు అంటూ గట్టిగా అరిచింది. ఆ యువకుడు కూడా చిరునవ్వు నవ్వుతూ, అవును, నేనెవరో మీకు తెలియదు, నేను అవంతి దేశపు యువరాజును, అమరేంద్ర అంటారు నన్ను. మీ మౌనవ్రతాన్ని భంగం చేసేందుకే ఇలా ఉంగరాన్ని తెచ్చాను అన్నాడు. ఆ యువకుడు అలా చెప్పగానే యువరాణి ఆనందంతో పొంగిపోయింది. సభికుల హర్షధ్వానాల మధ్య యువరాణి అమరేంద్రుడిని వరించింది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, తెలివి జ్ఞానం కలవారే నిజమైన విజేతలు. ఇలాంటి మరెన్నో కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.